హలో అండ్ వెల్కమ్ టు TV9 ఎక్స్క్లూజివ్. నా పేరు సత్య. హైదరాబాద్పై ముద్ర వేసిన వాళ్ళు ఎన్ని దశాబ్దాలైనా అలా గుర్తుండిపోతారు. హామీలు ఇచ్చామా అమలు చేశామా అన్నది ఒక పరిధి వరకే. పథకాల పేరుతోటి చేతిలో డబ్బులు పెట్టినా సరే జనానికి సంతృప్తి ఉండకపోవచ్చు. రేపొచ్చేవాళ్ళు మరింత ఇస్తారేమోనన్న ఆశ కారణం. కానీ చేసిన అభివృద్ధిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అవునన్నా కాదన్నా సైబరాబాద్ క్రియేషన్ మాత్రం చంద్రబాబుదే. ఐటీ ఇండస్ట్రీలో ఒక ఎకోసిస్టమ్ని క్రియేట్ చేశారు. ఆ కృషి వల్ల వచ్చినవే ఐటీ ఇన్వెస్ట్మెంట్స్. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ పూర్తి చేయడం, ఇలాంటి పనులతో పాటు గచ్చిబౌలి ఏరియాను మరో స్థాయికి తీసుకెళ్లిన ఘనత వైఎస్కి ఇచ్చి తీరాల్సిందే. ఇది హైదరాబాదా లేక న్యూయార్కా అనిపించేలాగా డెవలప్ జరిగింది అంటే అది ఖచ్చితంగా కేసీఆర్ హయాంలోనే. పర్టికులర్గా మాజీ మంత్రి కేటీఆర్ తీసుకున్న చొరవ. హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ సరికొత్త యాంగిల్లో జరిగింది. అందుకేగా గ్రేటర్ ఓటర్లు బీఆర్ఎస్కే పట్టం కట్టింది. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ఏం చెప్తున్నాయి? హైదరాబాదుపై తమదైన ముద్ర వేసిన వారికి ఖచ్చితంగా గుర్తింపు వచ్చి తీరుతుంది అని. ఎన్ని దశాబ్దాలైనా వాళ్ళ గురించి మాట్లాడుకునేలా చేస్తుంది అని. మరి సీఎం రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు? ముఖ్యమంత్రి అంటే 5 ఏళ్లు పాలించడం, ఆ ప్రోగ్రెస్ కార్డు పట్టుకుని ఎన్నికలకు వెళ్ళడం, ఇది కాదనుకున్నారేమో. సీఎం రేవంత్ కూడా హైదరాబాద్పై ఫుట్ ప్రింట్స్ పడేలాగా డ్రీమ్ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో ప్రధానమైంది మూసీ ప్రక్షాళన, రెండవది ఫ్యూచర్ సిటీ, మూడవది ఫార్మా విలేజెస్. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది అవుతున్న సందర్భంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ విషయంలో సక్సెస్ అవుతున్నట్టేనా, లేదా ప్రతిపక్షాల ఆరోపణలు విమర్శల నేపథ్యంలో కాస్త ఏమైనా నెమ్మదిస్తున్నారా? డీటెయిల్డ్గా చూద్దాం ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్లో. మూసీ సుందరీకరణ చేసి మూసీని అభివృద్ధి చేయాలని ఈ రోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మీరు సిటీలు ప్లాన్ చేసారు, మేము ఫార్మా విలేజ్లు ప్లాన్ చేసినాం. ఆ 4th సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ. డిసెంబర్ 7న తెలంగాణలో ఏదో జరగబోతోంది. ఓ భారీ ప్రకటన వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. అదేంటనేది ముందు చెప్పుకుందాం. ముందుగా ఆపరేషన్ మూసీ గురించి చెప్పుకుందాం. మూసీ ప్రాజెక్టు విషయంలో ఒక అడుగు ముందుకు మరో అడుగు వెనక్కి పడుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి గట్టి రియాక్షన్ వస్తోంది. మూసీ ప్రక్షాళన చేయండి, కానీ ఆ పేరు చెప్పి పేదల ఇళ్లు కోల్చకండి అంటున్నాయి బీఆర్ఎస్ బీజేపీలు. పైగా మూసీ ప్రాజెక్టు వెనుక రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఉందనేది ప్రతిపక్షాల ఆరోపణ. అసలు మూసీ ప్రాజెక్టు చేపట్టిందే సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కోసం అంటూ విమర్శించడం మొదలెట్టేశాయి. విపక్షాలు ఏమన్నా సరే ముందుకే వెళ్ళాలి అనుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్. అందుకే కాస్త దూకుడుగా వెళ్ళి నదీ గర్భంలో ఉంటున్న వారు స్వచ్ఛందంగా ఖాళీ చేయించేలా చేసి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అప్పగించారు. అక్కడితో ఆగిపోకుండా వారి ఉపాధికి కావాల్సిన ఆర్థిక సహాయం కూడా చేపట్టారు. ఇక నిరాటంకంగా సాగుతోంది అనుకుంటోన్న సమయంలో అనుకోని బ్రేక్ పడింది. పేదల ఇళ్లు కూలుస్తున్నారంటూ ప్రతిపక్షాలు తమ పోరును మరింత ఉధృతం చేశాయి. పైగా సీఎం రేవంత్ రెడ్డి విసురుతోన్న సవాళ్లను సైతం ప్రతిపక్షాలు స్వీకరిస్తున్నాయి. మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతోన్న వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చి ఉండగలరా అంటూ ఛాలెంజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్, హరీష్ తాము రెడీ అన్నారు. మొన్ననే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే మూసీ వెంట ఉన్న ఇంటిలో బస కూడా చేశారు. దీంతో మూసీ ప్రాజెక్టుపై ఎన్ని రకాలుగా ముందుకు వెళదామని ప్రయత్నిస్తున్నా సరే ఏదో ఒక అడ్డంకైతే వస్తోంది. ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారు కదా, సవాళ్ళు స్వీకరిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా పేద ప్రజల దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఉపసంహరించుకుంటే ఖచ్చితంగా నేను ఇక్కడ 3 నెలలు ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం మూసీ తీరం నుంచి ఇళ్లు ఖాళీ చేసేవాళ్ళు ఎవరూ కనిపించట్లేదు. సో మరో రకంగా నరుకు రావడం మొదలెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉమ్మడి నల్లగొండకు మంచి చేసే ప్రాజెక్ట్ అంటూ ప్రొజెక్ట్ చేయడం మొదలెట్టారు. ఆ ప్రయత్నంలో భాగంగానే యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగం నుంచి మూసీ పునరుజ్జీవ యాత్ర పేరుతోటి పాదయాత్ర చేశారు కూడా. ఆ సందర్భాన్ని ఒక వేదికగా మలుచుకున్న రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. మరో 30 రోజుల్లో మూసీ ప్రాజెక్టుకు తుది రూపం ఇస్తామన్నారు. మూసీ ప్రక్షాళన సమయంలో బుల్డోజర్కి ఎవరొడ్డొచ్చినా సరే లెక్క చేయబోమనే వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ కూడా విపక్షాల నుంచి విమర్శలు, ఆరోపణలు ఆగలేదు. నల్లగొండ జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డికి అంత ప్రేమ ఉంటే ఆ జిల్లా వనరులను అదానీకి ఎందుకు దోచిపెట్టాలనుకుంటున్నారో చెప్పాలంటోంది బీఆర్ఎస్. మొన్న యాదాద్రి జిల్లా రామన్నపేటలో అదానీ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటును స్థానికులు వ్యతిరేకించారు.
తాజాగా నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం గగన్ పహాడ్లో లైమ్ స్టోన్ మైన్ విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ చేయబోతున్నారు. ఈ ఇష్యూ మూసీకి సంబంధం లేకపోయినా సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా ప్రజల కోసం అన్నారు కాబట్టి ప్రతిపక్షాలు అట్నుంచి నరుకు రావడం మొదలెట్టాయి. సో ప్రస్తుతానికైతే మూసీ వ్యవహారం అంతా సైలెంట్గానే ఉంది. మూసీ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌండ్ వినిపించట్లేదు. అలా అని మూసీ ప్రాజెక్టును పక్కన పెట్టేస్తారా అంటే నో వే. అలా ఊరుకునేలా కనిపించట్లేదు ముఖ్యమంత్రి రేవంత్. నరేంద్ర మోడీ గుజరాత్ బాగు చేసుకున్నప్పుడు నేను నా తెలంగాణను బాగు చేసుకున్న బాధ్యత నాకు లేదా? 40,000 కోట్లతో నరేంద్ర మోడీ గంగా నదిని ప్రక్షాళన చేస్తే తెలంగాణ బిడ్డగా ఈ మూసీ నది ప్రక్షాళన చేయకపోతే ఈ జన్మ నాకెందుకని నేను అడుగుతున్న మిత్రులారా మిమ్మల్ని. ఈ మూసీ ప్రక్షాళన చేసి తీరుతా. ఎవడెవడైతే బుల్డోజర్కి అడ్డం బంటా అంటుండో మీరందరూ పేర్లు ఇవ్వండి. మా నల్గొండ నుంచి లక్షలాది మందిని అక్కడికి తీసుకొచ్చి వాళ్ళ సాక్షిగా మీ మీద నుంచి బుల్డోజర్ తోలకపోతే నా పేరు మార్చుకుంటా. ఒక విధంగా మూసీ ప్రాజెక్టు రేవంత్ రెడ్డి మానస పుత్రిక అనాలేమో. మిగిలిన ఈ 4 ఏళ్ల కాలంలో మూసీని గనక ప్రక్షాళన చేసి చూపిస్తే కన్ఫామ్ రేవంత్ రెడ్డి పేరు ట్యాగ్ వేసేయచ్చు. అటుపైన మూసీ ప్రాంతాన్ని ఎవరు డెవలప్ చేసినా సరే రేవంత్ రెడ్డి పేరునే మొదట చెప్పుకోవాల్సి ఉంటుంది. నిజానికి మూసీ ప్రక్షాళనకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగానే నడుం బిగించింది. మూసీలోకి వేస్టేజ్ను తగ్గిస్తే సగం ప్రక్షాళన జరిగినట్టే అనుకుంది. అదే పని చేసింది. కానీ అంతకు మించి చేయాలనేది ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిలాష. అందుకే సీఎంగా ఛార్జీ తీసుకోగానే ఫస్ట్ మీటింగ్ గ్రేటర్ హైదరాబాద్ మీదే చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యేలను పక్కన కూర్చోబెట్టుకుని మరీ ప్లాన్ వివరించారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామికల్ ఫోరంకి వెళ్ళినప్పుడు అటే లండన్ వెళ్ళి థేమ్స్ నదిని పరిశీలించి వచ్చారు. అప్పుడు కూడా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని వెంట తీసుకెళ్లారు. ఫస్ట్ బడ్జెట్లోనే మూసీ ప్రక్షాళన కోసం 1,500 కోట్ల రూపాయలు కేటాయించారు. సిటీలోని 110 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మూసీని ప్రక్షాళన చేసి ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాలనుకున్నారు. బట్ ఇందాక చెప్పినట్టు ఓ అడుగు ముందుకి మరో అడుగు వెనక్కి పడుతోంది. అందుకే ముందుగా ప్రజల నుంచి పాజిటివ్ వైబ్స్ వచ్చేలాగా ప్రయత్నిస్తున్నారు సీఎం రేవంత్. అందులో భాగంగానే మంత్రుల్ని దక్షిణ కొరియా పంపించారు. ఒకప్పుడు హాన్ నది ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అని పరిశీలించడానికే మంత్రుల బృందాన్ని పంపారు. అందుకేగా మూసీ పునరుజ్జీవ యాత్ర చేసినప్పుడు ప్రజల తరపున కొన్ని ప్రశ్నలు సంధించింది సీఎం రేవంత్ రెడ్డి. మూసీ నది ఒడ్డున పెంచిన మేకలు గొర్రెల్ని ఎవరైనా కొంటున్నారా అని ప్రశ్నించారు. మూసీ కాలుష్యం కారణంగానే వ్యవసాయం కూడా చేయట్లేదన్నారు. సీఎం చెప్పింది ముమ్మాటికి నిజం. మూసీ కాలుష్యం వల్ల భూగర్భ జలాలు కూడా కలుషితమయ్యాయి. మూసీ పరివాహకంలోని బోర్ వాటర్ తాగితే చాలా ప్రమాదకర జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. మహిళలకు గర్భస్రావం, మగవారికి నపుంసకత్వం వచ్చే ప్రమాదం ఉందని ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. అన్నిటికంటే క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని రీసెర్చర్స్ చెప్తున్నారు. పైగా నల్గొండ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ నది నీటితోనే 1000 ఎకరాల్లో పంటలు పండుతున్నాయి. అక్కడ పండే పంటలు, కూరగాయలు తిరిగి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకే వస్తున్నాయి. అంటే మూసీని ప్రక్షాళన చేయకపోతే హైదరాబాద్, రంగారెడ్డి ప్రజలే కాదు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు కూడా ప్రమాదమే. అందుకే ప్రజా మద్దతు సాధించడంలో భాగంగా ఈ ప్రశ్నల్ని సంధించారు సీఎం రేవంత్ రెడ్డి. 3 నెలలు మీరు మూసీ ఒడ్డున మీరు ఉండండి, దానికి సంబంధించిన కిరాయి నేను కడతా. హరీష్, కేటీఆర్, ఈటల రాజేందర్ ఈ ముగ్గురికి 3 ఇండ్లు కిరాయి పైసలు నేను కడతా. ఇప్పుడు ఖాళీ చేసిన ఇండ్లు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు పోయినాయి. ఆ ఇండ్లు వాళ్ళకే ఇస్తాం. మీరు ఒక 3 నెలలు అక్కడనే ఉన్నారు. అక్కడి నుంచే మీరు రాజకీయం చేయండి. మీరు అడుకుంటాం అక్కడనే ఉండి ఎప్పుడు బుల్డోజర్ వస్తారో ఆనే కాపలాగా ఆనే ఉండండి. ఇంతకీ మూసీ ప్రాజెక్టు ఎందుకంత ఇంపార్టెంట్? సీఎం రేవంత్ రెడ్డి అంతలా పట్టుపట్టడానికి కారణం ఏంటి? కారణం ఒకటే, మూసీ 10 ఫార్మా విలేజ్లు, 20,000 ఎకరాలు, 1000కి పైగా ఫార్మా సంస్థలు, 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు. ఇది సీఎం రేవంత్ రెడ్డి కాన్సెప్ట్. ఓ విధంగా లార్జర్ దాన్ ద స్కేల్ అనాలి. హైదరాబాద్ శివార్లోని ముచ్చర్లలో అతిపెద్ద ఫార్మా సిటీని ప్లాన్ చేసింది గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం. మొత్తం 19,000 ఎకరాల్లో ఫార్మా సిటీ పెట్టాలని ప్రతిపాదనలు రూపొందించింది. దాదాపు 14,000 ఎకరాలు సేకరించింది కూడా. కానీ ఎన్నికల ముందు ఫార్మా సిటీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దాన్ని రద్దు చేశారు. ముచ్చర్లలో ఒకే చోట 19,000 ఎకరాల్లో ఫార్మా సిటీ పెట్టడం కంటే 10 ప్రాంతాల్లో 20,000 ఎకరాల్లో ఫార్మా విలేజ్లు పెట్టడం బెటర్ అని ప్రతిపాదించారు. అనుకున్న విధంగానే ముందుగా 4 ఫార్మా విలేజ్లు ప్రకటించారు. కొడంగల్లోని దుద్యాల మండలం లగచర్లలో, జహీరాబాద్లోని న్యాలకల్లో,
2 ఫార్మా విలేజ్లు ముచ్చెర్లలో ప్లాన్ చేశారు. ముచ్చెర్లలో ఫార్మా విలేజ్లకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ భూసేకరణ జరిగిపోయింది కాబట్టి. ఇక కొడంగల్లోనూ భూసేకరణ నల్లేరు మీద నడకే అనుకున్నారు. కారణం సీఎం సొంత నియోజకవర్గం కాబట్టి ఫార్మా విలేజ్ల ఏర్పాటు ఇట్టే పూర్తయిపోతుంది అనుకున్నారు. అందుకే 1358 ఎకరాల భూసేకరణకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేసేసుకున్నారు. కానీ ప్రభుత్వ నిఘా వర్గాలు కూడా ఊహించని విధంగా వ్యతిరేకత వచ్చింది. ఏకంగా కలెక్టర్ పైనే దాడి జరిగింది. ఆ గొడవ బీఆర్ఎస్ స్పాన్సర్డ్ అని ప్రభుత్వం చెప్పినప్పటికీ తెలంగాణకు ఓ మెసేజ్ వెళ్ళింది. ఫార్మా విలేజ్లకు సీఎం సొంత నియోజకవర్గంలోనే కొడంగల్లోనే భూములు ఇవ్వకపోతే మిగతా ప్రాంతాల వాళ్ళు మాత్రం ఎందుకు ఇస్తారు అనే ప్రశ్న వినిపించడం మొదలెట్టింది. నిజంగా కొడంగల్లోని లగచర్లలో అంత సజావుగా సాగి ఉంటే రేవంత్ రెడ్డి చెప్పిన ఫార్మా విలేజ్ కాన్సెప్ట్ మరోలా ఉండేది. హ్యూజ్ సక్సెస్ అనే పేరు వచ్చేసేది. కానీ ఎక్స్పెక్ట్ చేయని విధంగా రివర్స్ అయ్యింది. లగచర్ల గొడవ ఇప్పుడు జాతీయ స్థాయిలో వినిపిస్తోంది. నేషనల్ హ్యూమన్ రైట్స్, జాతీయ ఎస్టీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్ వీటన్నిటికీ కంప్లైంట్స్ వెళ్ళిపోయాయి. అలాంటప్పుడు జహీరాబాద్లో ప్రతిపాదించిన ఫార్మా విలేజ్కు 2003 ఎకరాలు ఎలా సేకరిస్తారనే ప్రశ్న ఎదురవుతోంది. అప్పటికి ఒక్కో ఎకరానికి 15 లక్షల రూపాయల వరకు నష్టపరిహారం ఇస్తామంటోంది ప్రభుత్వం. అది అసైన్ ల్యాండ్ అయినా సరే, పట్టా భూమి అయినా సరే ఖచ్చితంగా 15 లక్షలు ఇస్తామంది. కానీ తమ భూములు ఒక్కొక్క ఎకరం 30 లక్షల నుంచి ₹1 కోటి పలుకుతోందంటున్నారు రైతులు. పైగా కొడంగల్లోని లగచర్ల రభసలో ప్రధానంగా వినిపించిన అంశం ఫార్మా కాలుష్యం. ఫార్మా కంపెనీలు వస్తే తమ ఆరోగ్యాలు పాడవుతాయన్న గళం కూడా ప్రజల నుంచి వినిపిస్తోంది. సో సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ఫార్మా విలేజ్ల కాన్సెప్ట్కు ఆదిలోనే పెద్ద బ్రేక్ వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో విపక్షాలు పైచేయి సాధించాయని చెప్పలేం. కానీ ఫార్మా సిటీనే వద్దన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫార్మా విలేజ్లను మాత్రం ఎలా ప్రోత్సహిస్తున్నారని విపక్షాలు ప్రచారం చేసే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ మాజీ మంత్రి కేటీఆర్ క్వశ్చన్స్ కూడా వేస్తున్నారు. సో ఫార్మా విలేజ్లపై ఎలా సక్సెస్ అవుతారో, రేవంత్ వ్యూహం ఎలా ఉండబోతుంది అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. మేము రాగానే ఫార్మా సిటీ రద్దు, రైతుల భూములు తిరిగిస్తామన్నారు. ఒక్క రైతు కన్నా తిరిగి భూమి ఇచ్చిండ్రా? ఇచ్చిండ్రా? ఎవరికన్నా ఇవ్వకుండా ఏం చేస్తుంది? అలా ఫార్మా సిటీ పేరు మార్చి 4th సిటీ అట, ఇంకోటి ఏంది ఫ్యూచర్ సిటీ అట. ఉన్న సిటీకే దిక్కులేదు అంటే భవిష్యత్తు సిటీ అట. ఇక ఫ్యూచర్ సిటీ, దాన్నే 4th సిటీగా ప్రపోజ్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముచ్చెర్లలో ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లోనే ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటున్నారు. పెట్టుబడుల కోసం అమెరికా, కొరియా వెళ్ళినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నోటి నుంచి ఎక్కువగా వినిపించిన కాన్సెప్ట్ ఫ్యూచర్ సిటీ. అయితే రైతులు ఫార్మా సిటీ కోసం భూములు ఇస్తే అందులో ఫ్యూచర్ సిటీని నిర్మించడం ఏమిటనేది ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రశ్న. కోర్టు కూడా అదే ప్రశ్నించింది. అందులో ఫార్మా సిటీ కడతారా లేదా చెప్పాలంటూ ఆదేశించింది. దీంతో ఫార్మా సిటీతో పాటు ఫ్యూచర్ సిటీ కూడా ఉంటుందన్న సమాధానం ఇచ్చింది ప్రభుత్వం. అంటే సేకరించిన 14,000 ఎకరాల్లో ఓ 5,000 ఎకరాలని హెల్త్ సైన్స్ పేరుతో కేటాయించారు. అందులో గ్రీన్ ఫార్మా సిటీ నిర్మిస్తారు. ఆల్రెడీ 300 ఫార్మా కంపెనీలు అప్లై చేసుకున్నాయి కూడా. మిగిలిన ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ పేరుతోటి 8 జోన్లు నిర్మిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైఫ్ సైన్సెస్, హెల్త్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, ఎలక్ట్రానిక్స్, ఎంటర్టైన్మెంట్, రెసిడెన్షియల్ ఇలా 8 జోన్లు ప్లాన్ చేశారు. ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీకి ఈ భూముల్లోనే శంకుస్థాపన కూడా జరిగింది. త్వరలో వరల్డ్ ట్రేడ్ సెంటర్, హైదరాబాద్ రేస్ క్లబ్, వరల్డ్ క్లాస్ గోల్ఫ్ క్లబ్, బీసీసీఐ నుంచి అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఇలా పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ తీసుకొస్తున్నారు. కాకపోతే ఫ్యూచర్ సిటీకి ఈ భూములు సరిపోవు. అందుకే మరో 15,000 ఎకరాలు సేకరించాలనుకుంటోంది ప్రభుత్వం. సరిగ్గా ఇక్కడే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫ్యూచర్ సిటీకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి 300 అడుగుల వరకు రోడ్డుకు ప్లాన్ చేస్తోంది సర్కార్. ఆ భూసేకరణ కోసం వచ్చినందుకే అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. తమకు ఎలాంటి నష్టపరిహారం ఇస్తారో చెప్పాలంటూ భీష్మించారు. ప్రస్తుతం భూములు ఇస్తున్న వాళ్ళంతా డబ్బుల కోసమే కాకుండా ఆ అభివృద్ధిలో వాటా అడుగుతున్నారు. అంటే భూములు ఇచ్చినందుకు అదే ప్రాంతంలో డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వాలంటున్నారు. ఓ రకంగా ప్రభుత్వానికి సమ్మతమే అయినా సరే కొన్ని రిస్కులు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. సో అటు ఫార్మా విలేజ్లు, ఇటు ఫ్యూచర్ సిటీ ప్లాన్లు కాస్త స్లో డౌన్ అయ్యాయనే చెప్పాలి. కాకపోతే డిసెంబర్ 7 నుంచి ఈ పనుల్ని స్పీడప్ చేసేందుకు రేవంత్ సర్కార్ సరికొత్త యాక్షన్ ప్లాన్కు దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో జనవరి నుంచి ఈ డ్రీమ్ ప్రాజెక్టులన్నీ పట్టాలెక్కించి మరో ఏడాదిలోనే ఓ మార్పు చూపించాలనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ ప్రాజెక్ట్, ఫ్యూచర్ సిటీ, ఫార్మా విలేజ్లపై ముందుకు వెళ్లడం డైవర్షన్ పాలిటిక్స్లో భాగం అనేవారు లేకపోలేదు. డిసెంబర్ 7 నాటికి రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. సో రైతు భరోసా, నెలకు 4,000 పెన్షన్, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇలా ఇచ్చిన హామీల అమలుపై ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకే రేవంత్ రెడ్డి తన డ్రీమ్ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తూ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారంటే విమర్శిస్తున్నాయి విపక్షాలు. ఒకవేళ అలా డైవర్ట్ చేయగలిగిన సర్కార్ సక్సెస్ అయిపోయినట్టే లెక్క.
ఎందుకంటే ఇచ్చిన హామీలు 6 గ్యారంటీల చుట్టూ ప్రతిపక్షాలను తిప్పితే రేవంత్ రెడ్డి మానస పుత్రికలుగా భావిస్తోన్న ఈ 3 భారీ ప్రాజెక్టులను మరింత ముందుకు తీసుకెళ్లొచ్చు కాబట్టి ఒకవేళ ప్రతిపక్షాలు రూటు మార్చితే మాత్రం రేవంత్ రెడ్డి తలపెట్టిన ప్రాజెక్టులు ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారచ్చు. సో సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఇప్పుడు ఎలా ఉండబోతుందన్నది క్వశ్చన్గా కనిపిస్తోంది. ఇది వాటి TV9 ఎక్స్క్లూజివ్. చూస్తూనే ఉండండి TV9.